హై వ్యూవర్స్, కరణ పుణ్యం అని చెప్పి అఫ్కోర్స్ దాని పుణ్యం అనకూడదు, పాపమే అది. కానీ ఆ వేలో అంటే ఏదైనా మంచిది దాని పుణ్యం అంటారు. లైక్ అలా పాన్ ఇండియా స్టార్లుగా చాలామంది మారి, అందులో రక్షిత్ శెట్టి కూడా ఒకడు. ఇతను ప్రజెంట్ మన రష్మిక ఉంది కదా, తన యొక్క మాజీ బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది, ఇంకా పెళ్ళే జరగాలి, బట్ క్యాన్సిల్ చేసుకున్నారు. సరే, విషయం ఏంటి ఇప్పుడు? ఈ రక్షిత్ శెట్టికి సంబంధించి కేసు ఫైల్ అయింది. పరంవా స్టూడియోస్ అని చెప్పేసి ఒక నిర్మాణ సంస్థ ఇతనిదే. మొన్న కొద్ది నెలల క్రితం బ్యాచులర్ పట్టిన సినిమా చేశారు. అందులో న్యాయ ఎల్లిదే, గాలిమాతు అనే ఒక 2 సినిమాలకు సంబంధించేసి పాటలను వాడారట. ఇప్పుడు ఎంఆర్టీ అనే సంస్థ, దానిలో వన్ ఆఫ్ ద పార్ట్ అనేటువంటి నవీన్ ఏం చేశాడు? కేసు ఫైల్ చేశాడు. ఏమని? ఇళయరాజా కానీ నా పాటను వాడినా, నా మ్యూజిక్ను వాడినా నాకు రాయల్టీ కట్టాలి అనేసి ఈ మధ్య కేసులు వేస్తున్నాడు, చూసారా? లైక్ ఆ వేలో వాస్తవానికి ముందుగానే సెటిల్మెంట్ చేసుకోవచ్చు, వాళ్ళు ట్రై చేశారంట, అవ్వలేదంట. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాంతారాలో వరాహ రూపం అని చెప్పే సాంగ్ ఏదో వచ్చి, మెయిన్ సాంగ్ అది వచ్చి ఈ కేరళలో ఉన్నటువంటి ఒక సాంగ్ అనమాట. తైకుండం బ్రిడ్జ్ అని సమేదో ఉంటుంది, అందులో నవరసం అని చెప్పి సాంగ్ ఏదో, దాన్ని వీళ్ళు కాపీ కొట్టారు. ఆల్మోస్ట్ మ్యూజిక్ అంతా అదే, లిరిక్స్ మాత్రం వేరుంటాయి. చూసిన అందరూ కూడా అర్థమైంది, అరే ఇది కేరళ మ్యూజిక్ ఆల్బమ్ కదా, కేరళ మ్యూజిక్ ఆల్బమ్ కదా అని చెప్పేసి వాళ్ళు ట్రై చేశారు. ఏమని? అయ్యా ఏంటిది మాది వాడారు కదా అని. ఇలా అసలు ఒప్పుకోవాలా? అదేమంటే ఏమన్నారు? మ్యూజిక్ అన్నది యూనివర్సల్, ఎవరైనా వాడొచ్చు, అది ఇది అని చెప్పేసి రకరకాలుగా. బట్ ఊరుకోవాలా, కేరళ కోర్టు తగ్గేదే లేదు అన్నారు. చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. అందులో ఎవరు హీరో? రిషబ్ శెట్టి. ఐ థింక్ డైరెక్టర్ కూడా అతను అనుకుంటా. అండ్ సినిమా సంస్థ మీద కూడా ఎలాంటి, చివరికి ఆ సాంగ్ అప్పటికి థియేటర్లో మొత్తం చూసేశారు. అమెజాన్ ప్రైమ్లో సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి ఆ సాంగ్ అందులోంచి తీసేశారు. దెన్ వేరే కొత్త సాంగ్ పెట్టున్నారనమాట. అంత కిక్కి రాలేదు. సరే, ఇంక సినిమాలో వచ్చేసి ఓ ఓ అంటూ ఆ మధ్యలో దేవతార దేవుడు వస్తున్న ఫీలింగ్ ఏదైతుందో అది గూస్ బంప్స్ వచ్చేసి ఓకే చల్తా వెళ్ళిపోయింది. ఇప్పుడు కాంతారా 2 తీస్తామని అంటున్నారు. ఇక్కడ వచ్చేసి ఎలా ప్లాన్ చేసిన ఏంటన్నప్పుడు ఓ రకంగా సినిమాకి పార్ట్ 1 పార్ట్ 2 అంటారు కదా, ఈ పార్ట్ అనేది ఏదైతే ఉందో ఈ కాంతాలో చూపించడానికి ముందు ఏం జరిగింది అన్నది చూపిస్తామని అంటున్నారు. సరే, సినిమాకి సంబంధించి మొత్తం ఏమైంది? ఎలాగో చివరికి సెటిల్మెంట్ చేసుకున్నారు వాళ్ళు, ఇంకేస్ ఏం లేదు, అయిపోయింది. ఇక్కడ ఆ వేళ సెటిల్మెంట్ మరి ట్రై చేస్తారా లేదా అంటే ట్రై చేశారు, బట్ అవ్వలేదని అంటున్నారు. ఈ వేలో మన దగ్గర చూస్తే తమరని ఒక వ్యక్తి ఉంటాడు, నేను అతను తక్కువ చేయను, కానీ అతని పాటలు విన్న మరుక్షణం ప్రతి ఒక్కరికి ఎక్కడో 1-2 తప్ప. మన కింగ్ మూవీలో నాగార్జున ఒక బ్రహ్మానందం సంబంధించి కామెడీ సీన్స్ కొన్ని ఉంటాయి. అందులో ఒక ట్యూన్ అరే రాసుకోరా అని చెప్పేసి ఒక ట్యూన్ అంటాడు, ఎలా ఉంది అంటాడు, యాస్టిస్గా అలాగే ఉందండి. ఏం రైతే అంటే హిందీది. సో నీకు అంతగా అసలు వాడే అవకాశం రాలేదంటారంటే బై గాడ్స్ రాలేదండి అన్నట్టుగా ఇది చెప్పుకుంటూ వస్తాడు. సో ట్రై చేయాలంటే సమ్మేదో చెప్తాడు, అలా ఎక్కడో 1-2 పడతాయి. సరే, అప్పుడు చక్రీని అలా చేస్తున్నారు లేదా ఇదని అన్నారు, బట్ చక్రి కూడా బాగానే కొడతాడు. అఫ్కోర్స్ కొన్నిసార్లు అతనే వింటున్నప్పుడు కూడా అరే చక్రి కదా అనేది ఎక్కడో విన్నట్టు ఉన్న ఫీలింగ్ వచ్చింది. తమను వచ్చేసి అంతకు మించి అనమాట. అయినా సరే సూపర్ డూపర్ ఇట్లా అలా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మీద తమను మించిన లేడు ఇప్పుడున్నటువంటి మూమెంట్లో. ఆఫ్కోర్స్ అనిరుద్ధ్ వచ్చాడు కొత్తగా. సరే, విషయం ఏంటి? తమనికి సంబంధించి మీరు ఏ సినిమా సరే తీసుకుని ఈ మధ్య కాలంలో ఎక్సెప్ట్ 1 or 2 ఇక రిమైనింగ్ అన్ని సినిమాలు అన్ని పాటలు కూడా ఎక్కడో చోట విన్న ఫీలింగ్, ఎక్కడో చోట ఉన్న ఫీలింగ్ ఏంటంటే అవన్నీ కూడా తమన్ సినిమాలు ఇవన్నమాట. వేరే సినిమాల సంవత్సరం కొట్టాడంటే అక్కడక్కడ మరలా మణిశర్మ పాటలు కొడుతున్నాడని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బట్ మణిశర్మ వచ్చేసి పాపం ఆయన నా పాటలను వాడారన్న వదిలి ఎప్పుడు ఏ రోజు అనలేదు. కానీ కుర్రోళ్ళకి 2-3 సినిమాలు ఇస్తే నాకు ఒక సినిమాని ఇవ్వండి అయ్యా మొన్నటి ఫీలింగ్ లేకుండా పాపం చెప్తా ఉంటాడు మన మణిశర్మ. మణిశర్మ మాత్రం మరలా చెప్తున్నా, సరైనటువంటి హిట్లు ఇచ్చినటువంటి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మణిశర్మే. ఒకనాడు ఉండేవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు 90sలో 2000 ఆ మూమెంట్లో కంటిన్యూగా బ్లాక్ బస్టర్ హిట్ అంటే మ్యూజికల్ కన్నప్పుడు మణిశర్మ. బట్ ఇప్పుడు ఆయనకు సరైన హిట్లు లేవు పాపం, అండ్ సినిమాలు లేవు చేతిలో. ఇటువంటి మూమెంట్లో ఆయన పాటలు తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళు మ్యూజిక్ చేసి కొట్టుకుంటూనే ఉన్నారు. అలా తమిళ సినిమాలు మీకు చాలా వరకు మణిశర్మకు సంబంధించి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా వేరే వాళ్ళకి కనిపిస్తున్నా సరే అరే తమన్ కదా ఫీలింగ్ అందరికీ వచ్చేసింది. బట్ తమన్ మీద ఎవరు కేసు వేయాల, అలాంటి కేసు ఇవ్వని నేను అనట్లా. ఇళయరాజా వచ్చేసి ఈ వేళనే కోర్టు దాకా వెళ్తే కోర్టులు ఏం చెప్పే
ఏందయ్యా ఇది? అన్నమాచార్య కీర్తనలు కానీ త్యాగరాయ కృతులు కానీ ఇవన్నీ వచ్చేసి ఏంటన్నట్టు అసలు అవి ఎవరైనా ఎలాగైనా వాడుకుంటూనే ఉంటారు. అలాగే మ్యూజిక్లో వచ్చేసి సరిగమ పదనిస లైక్ కీవేలో వచ్చేసి అటు ఇటు అవన్నీ ఇవన్నీ వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇదేంటయ్యా నువ్వు వచ్చేసి రాయల్టీ ఇవ్వాలి, నాకు డబ్బులు ఇవ్వాలి అంటూ ఉంటావు, ఇదని ఇదేనంటే చివరికి ఏం చేశారంటే, ఏమయ్యా పెద్ద ఆయన కొంచెం చూసుకోండి అన్నట్టుగా చెప్పినప్పుడు వాళ్ళు ఈయన మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఏదైనా ఇవ్వాల్సి ఉండేది, అదర్వైజ్ ఇవ్వకుండానే ఉండొచ్చు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చున్నారులే. కానీ ఈ మధ్య మాత్రం మీరు చూస్తూ ఉంటే రీసెంట్గా మన రజనీకాంత్ కూడా కొత్త సినిమా రాబోతుంది, అందులో కూడా ఈ మ్యూజిక్ ఏదో వాడని చెప్పేసి మొన్న ఏదో అన్నాడు. తర్వాత రీసెంట్గా మంజుమల్ బాయ్స్లో గుణా సినిమాలో కమ్మని అది సాంగ్ ఉంటుంది, అది కూడా అని చెప్పేసి మరలా ఆయన అంటే మేము నీది కాదయ్యా వాడింది, మేము మ్యూజిక్ కంపెనీ రైట్స్ ఆల్రెడీ వాళ్ళకి చెప్పే తీసుకున్నాము, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అంతేను, నువ్వు మ్యూజిక్ చేసావు, అది నిర్మాణ సంస్థ వాళ్ళు నిర్మాత నీకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చినారు కదా, దెన్ నీకే సంబంధం, వాళ్ళకి సంబంధం, మేము ఆల్రెడీ వాళ్ళని అడిగామని చెప్పేసి అన్నారు. అది క్లోజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఎంఆర్టీ సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఇక్కడ నిర్మాణ సంస్థ వల్ల లేదన్నప్పుడు మ్యూజిక్ సంస్థ వల్ల అండ్ ముందే మాట్లాడి ఎందుకు సెటిల్మెంట్ అవ్వలేదు ఏంటి అన్నది విచారణలో తేలాల్సి ఉంది. రక్షిత్ శెట్టికి అయితే నోటీసులు అయితే జారీ చేశారు, కేసు అయితే ఫైల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పరంవా స్టూడియో సంస్థ అన్నది వీళ్ళదే, ఏది రక్షిత్ శెట్టిది, అండ్ ఇతనే ఈ బ్యాచలర్ పార్టీ అన్నది ఏదైతే ఉందో అది సినిమా అనేది నిర్మించడం జరిగింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన పర్లా బాగానే ఆడిందట. చార్లీ 777 సినిమా ఉంది, దాంతో ఇతను అందరికీ బాగా క్లోజ్ అయ్యాడు రక్షిత్ శెట్టి. మంచి మంచి సినిమాలు ఇతను కూడా తీస్తున్నాడు. ఇతను హీరోగానే కాకుండా సినిమాకి సంబంధించి అన్నిటి పట్ల మంచి గ్రిప్ ఉన్నాడు, అవి డైరెక్షన్ కూడా బాగా చేస్తాడు ఇతను. సరే ఇతనికి రష్మికి పెళ్ళి అన్నప్పుడు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అయి ఉండొచ్చు, వేరేదే ఉండొచ్చు. కానీ గతంలో ఎప్పుడైతే రష్మిక వచ్చేసి ఇతనితో పెళ్లి అనేది డ్రాప్ అయిందో ఆ తర్వాత ఆమె లైఫ్ ఒకసారి తిరిగిపోయింది అనమాట. ఏ రకంగా అంటే కన్నడ స్టార్ కాస్త తెలుగు స్టార్ అయింది, తెలుగు స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. అటు తమిళంలో ఇటు వచ్చేసి తెలుగులో అటు హిందీలో దుమ్ము లేపింది. రీసెంట్గా వచ్చిన యానిమల్ మూవీలో వచ్చేసి సూపర్ అని చెప్పేసి అంతా కూడా మెచ్చుకోవడం జరిగింది ఈమె యొక్క పెర్ఫార్మెన్స్ సంబంధించి. సరే ఇప్పుడు విషయం ఏంటి, రష్మికని కన్నడ వాళ్ళు ఇప్పటికే వ్యతిరేకిస్తూనే ఉంటారనమాట. ఈమెకి బేసికల్గా ఈమె భాష తులు అనుకుంటా, వీళ్ళకి కన్నడ అంతగా రాదన్నట్టుగా మాతృభాష తులు అన్నట్టు సమేత చెప్తే కన్నడ వాళ్ళు మొత్తం కూడా ఈయన బాయ్కట్ చేసి హడావుడి చేస్తున్నారు అప్పుడు. అండ్ రష్మికకి సంబంధించి చూసుకున్నప్పుడు పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుందని చెప్పేసి రక్షిత్ శెట్టి యొక్క ఫ్యాన్స్ కూడా అన్నారు. దెన్ రక్షిత్ శెట్టి అప్పుడు ఒకటే అన్నాడు, తప్పు, తన కెరీర్లో చాలా గొప్పగా ఎదగాలని అనుకుంటూ ఉంది, ఆమె మీరెవరికి అట్లా చేయొద్దు, అండ్ మేమిద్దరం మ్యూచువల్గా మేము విడిపోయిన తప్ప వేరేది కాదు, అసలు ఆమెను ఏం అనొద్దని చెప్పేసి అన్నాడు. మొన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ ఫేక్ వీడియోలు దాన్ని ఏమంటారు డీప్ ఫేక్ వీడియోలు కూడా చేస్తున్న మూమెంట్లో వేరే ఇన్ఫ్లుయెన్స్ సంబంధించి సీఎం ఫేస్ పెట్టి ఇది చేస్తున్నప్పుడు కూడా ఇతను అన్నాడు, ఆమె కెరీర్లో ఎంతో ఎదగాలనుకుని ఎన్నో వదులుకుంది, ఈ రోజు ఆ పొజిషన్కి వెళ్తున్న మూమెంట్లో అలా చేయడం కరెక్ట్ కాదు, తప్పు, సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది, డీప్ ఫేక్ టెక్నాలజీ సంబంధించి చెత్తరంగా వాడుతూ ఉంటే తీసుకొని లోపలేస్తారని చెప్పేసి అన్నారు. సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, రక్షిత్ శెట్టి అనే వ్యక్తి చాలా మంచివాడు, బట్ అవతలటువంటి ఆ ఎంఆర్టీ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు, సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు బ్యాచలర్ పార్టీలు పెట్టుకుని మావే అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. సెటిల్మెంటా, కేసు ముందుకు సాగటమా, ముందుకు సాగితే ఖచ్చితంగా ఇబ్బంది రక్షిత్ శెట్టికి. సో సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని నాకు అనిపిస్తాం.